కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు క్వశ్చన్ అవర్తో సమావేశం సాగనుంది. నిరుద్యోగ భృతి, పారిశ్రామిక వాడల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి చర్చ సాగనుంది. నెల్లూరులో పశువైద్య కళాశాల, ఎన్ఆర్ఈజీఎస్ లో అవినీతికి సంబంధించి సభ్యుల ప్రశ్నలు ఉండనున్నాయి. అలాగే ఏపీ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీషనర్ సవరణ బిల్లు చర్చకు రానుంది. రైట్, కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. క్వశ్చన్ అవర్ కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ యాకూబ్. ఈ రోజు కేబినెట్ భేటీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అనేక అంశాలు చర్చకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కదా, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే శాసనసభలో ఈ రోజు 11వ రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన చర్చ అయితే జరుగుతుంది. దాంట్లో పట్టణాభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి, ఇంధన శాఖ డిపార్ట్మెంట్ సంబంధించి చర్చ అయితే జరగనుంది. అయితే దీంతో పాటు మహిళా సాధికారతలపై అసెంబ్లీలో లఘు చర్చ కూడా జరుగుతుంది. శాసనసభలో కొన్ని ప్రశ్నోత్తరాల భాగంగా రాష్ట్రంలోని మ్యూజియం నిర్మాణాలు, అదేవిధంగా భూసేకరణలకు సంబంధించి, రిజిస్ట్రేషన్ లో ఉన్న సమస్యల గురించి, దీంతో పాటు ఆర్థికమైన ఇబ్బందులు, అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలోని ఏపీఐఏసీ ద్వారా భూసేకరణకు సంబంధించి 50 ఏళ్లకు పెన్షన్ వంటి అంశాలపై కూడా ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్తున్నారు. మరో పక్కన పామాయిల్ పంటకు సంబంధించి కూడా ఈ రోజు చర్చ రానుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా కొన్ని అంశాలపై కూడా చర్చకు అయితే రానుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ రోజు 9 గంటల నుండి ప్రశ్నోత్తరాలు ముందు చంద్రబాబు అక్కడ చేరుకుంటారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ రోజు సమావేశం అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత కూడా కేబినెట్ సమావేశం ఉందని కూడా తెలుస్తుంది. కేబినెట్ సమావేశాల్లో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ నిర్వహించనుందో కూడా తెలుస్తుంది. దీనిలో కీలకంగా సుమారుగా 37,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్ల పనులకు కూడా కీలకమైన ఈ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరో పక్కన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాంట్లో గ్రీన్ సిగ్నల్ సంబంధించిన పనులకి సంబంధించి కూడా ఈ రోజు దాని సిఆర్టీకి సంబంధించి 20,000 కోట్ల రూపాయల పనులు కూడా చేపట్టేందుకు ఆమోద ముద్ర కూడా దొరికే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ 9 గంటలకి సమావేశాలు మొదలవుతాయి. అదేవిధంగా 3 గంటల వరకు సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత కేబినెట్ సమావేశం కూడా జరగనుందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఆశ.